ఈరోజు సభాధ్యక్షుడు గౌరవనీయులు ఎస్ గుణశేఖర్ సార్ దేశం ప్రెసిడెంట్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. సార్ నన్ను చూడాల, నా యాక్టివిటీస్ చూశాడు, చూసి జిల్లా ప్రెసిడెంట్కి ఇచ్చాడు. తర్వాత నా యాక్టివిటీస్ ముందు చూసి నేను చేసిన ఇంతకుముందు ఎన్ని పార్టీలు కాంగ్రెస్, తెలుగుదేశం, బిఎస్పీ వీటిల్లో వివిధ పథకాల్లో చేసిన, అదేవిధంగా పెద్ద పార్టీలలో రూలింగ్ ప్రభుత్వాలలో పార్టీ ప్రధాన బాధ్యతలు కూడా వహించున్నాను నేను. అవన్నీ సార్ చూశారు, ఆయన కృతజ్ఞతలు. రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పచెప్పారు. అదేవిధంగా మీరంతా ఈరోజు ఇక్కడికి వచ్చారంటే మీరందరూ నేను అంబేద్కర్ వారసులు కాబట్టి ఈరోజు ఇక్కడికి రావడం అంటే ప్రతి ఒక్కరు అంబేద్కర్ యొక్క జన్యువు ఉంది. ఆయన మరణించిన, ఆయన మనల్ని పెట్టుకున్నాడు. ఆయన ఆశీర్వ సాధించేదానికి యువతని చైతన్యవంతం చేయాల్సింది మిమ్మల్ని అందరూ కోరుతున్నాను. యువతకి అవకాశం ఇవ్వండి. యువతలో రాజకీయ శక్తిని ఇచ్చే ఇంధనాన్ని ఇవ్వండి. రాజకీయంలో పోటీ చేయాలంటే ఆర్థిక స్థోమత కావాలా, బ్యాక్గ్రౌండ్ కావాలా, అండ ఉండాలా, ధైర్యం ఉండాలా. ఏ జరిగినా సరే దానికి సిద్ధంగా ఉండాలి. ఎలక్షన్ అనేది ఒక కాగితానికి సంబంధించింది కాదు. దాంట్లో ఒక ఎలక్షన్లో కానీ ఒక వార్డు మెంబర్ పోటీ చేసినా, ఒక సర్పంచ్ పోటీ చేసినా, ఎంపీటీ చేసినా, డిప్యూటీసీగా చేసినా, నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేగా చేసిన, లోక్సభ స్థాయిలో ఎంపీగా పోటీ చేసిన, ఆ స్థాయి పరిధిని బట్టి చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. కొన్ని తట్టుకొని నిలదొక్కగలిగిన శక్తి సామర్థ్యాలు మనలో ఉండాలి. ఫస్ట్ సోషల్ మీడియాని బాగా ఉపయోగించుకోండి. సోషల్ మీడియాని బాగా ఉపయోగించుకోండి. మన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఆర్థిక మూలాలని, వనరుల్ని ఆ దృష్టికోణంలో మీరు ప్రయాణం చేయాలని చెప్పి కోరుతున్నాను. జై భీమ్.